హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లలితాంబిక శారీస్. ఈరోజు మీకు నేను చూపించే శారీస్ వచ్చి చినాన్స్ అండి. ఇంతకుముందు నేను వీడియోలో ఫ్రెష్ శారీస్ 1800 పెట్టాను కదండి, అందులోనే డ్యామేజ్ శారీస్ అనమాట అండి. ఇది శారీ వచ్చేసరికి వైలెట్ అండి. శారీ అంతా మీనా వీవింగ్ బూటీస్ వచ్చినాయి. శారీకి డ్యామేజ్ ఎక్కడ వచ్చిందో కూడా చూపిస్తానండి. ఈ వీడియోలో ఉన్న శారీస్ అంతా కూడా డ్యామేజ్లు అంతా కనిపించే ప్లేసుల్లో బ్యాక్ సైడ్ పళ్ళుకి లేదంటే కుర్చీల్లోకి అలా లోపలికి వెళ్ళిపోయే డ్యామేజ్లే వచ్చినాయండి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. మొత్తం శారీ అంతా ఇలా మీనా వీవింగ్ ఫ్లవర్స్ వచ్చినాయండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ వీవింగ్ అయితే. శారీ రోలింగ్ చేయించుకుంటే పన్నా తప్పకుండా పెరుగుతుందండి. మీనా వీవింగ్ ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్ దీనికి బాగా ఈ వైలెట్కి బాగా సెట్ అయినాయండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఆల్ ఓవర్ బూటీ వచ్చిందండి. బ్లౌజ్కి ఈ విధంగా వచ్చిందండి. క్లాత్ మీకు వీడియోలో ఇలా దగ్గర నుంచి ఇలా చూపిస్తుంటే తెలుస్తుంది చూడండి. ప్యూర్ చినానండి. క్లాత్ అయితే చాలా బాగుంటుంది. హ్యాండ్స్ వేసుకోవడానికి ఇలా బార్డర్ వస్తుంది. మీకు రోలింగ్ చేయించుకునేసరికి దీనికి అనిపిస్తుంది దీని వర్క్. ఇందులో ఉన్న వీవింగ్ వర్క్ అంతా కూడా రోలింగ్ చేయించుకున్నాక తెలుస్తుంది. రోలింగ్ చేయించుకున్న తర్వాతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1400 అండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో గ్రీన్ ఒకటి ఉందండి. గ్రీన్కి వచ్చేసరికి డ్యామేజ్ అదండి. కనిపిస్తుంది కదండి వైట్గా, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా అడుగున, ఆ కలర్ కనిపిస్తుంది కదా అదండి. సేమ్ అంతా సేమ్ ప్యాటర్న్ అండి. బోర్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే. శారీ అంతా చెక్ చేసే పంపిస్తామండి మీకు మేము. బ్లౌజ్ వచ్చేసరికి ఇలాంటి బూటాస్ వచ్చినాయి అంటే. సరే, మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి. డార్క్ గ్రీన్ అండి, చాలా బాగుంది. హ్యాండ్స్కి ఇలా బోర్డర్ వచ్చింది. శారీ అంతా బాడీ మొత్తం టోటల్ బాడీ అంతా అలా బూటా వస్తుందండి. దానివల్ల మంచి లుక్ వస్తుంది, గ్రాండ్గా ఉంది. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వేసుకోవడానికి ఇలా బోర్డర్ కూడా వచ్చిందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1400 అండి. విత్ షిప్పింగ్తోనే ఇస్తున్నానండి శారీస్ అన్నీ. ఈ కలర్ వచ్చేసరికి పౌడర్ బ్లూ అండి. డిఫరెంట్ కలర్ అండి, చాలా బాగుంది. దీనికి అదే డ్యామేజ్ ఎక్కడ ఉందంటారు. దీనికి డ్యామేజ్ ఏం కనిపించట్లేదండి. ఎక్కడైనా మాత్రం ఉండొచ్చు, ఉంటే కాదండి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ కనిపించలేదు అంటే అది ఎక్కడో విజిబిలిటీ ఉన్న ప్లేస్ అయితే మాత్రం కాదండి. చాలా చిన్న డ్యామేజే వచ్చి ఉంటుందండి. తీసేయండి, కటింగ్లో ఇది కూడా ఇక్కడ వచ్చిందండి. ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ఫ్రంట్కి వస్తుందండి. అంటే ఇలా పెట్టుకుంటాం, స్టెప్స్ పెట్టుకుంటాం కదండి, ఆ మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చిందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1400 అండి. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చిందండి. చిన్న చిన్న బూటీస్. బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరు ఎవరికైనా కావాలంటే వీటిని డిజైనర్ ఏవైనా లెహంగాస్ కానీ, పిల్లలకి ఓణీలు కానీ, చిన్నపిల్లలైతే 2 పిల్లలకి అయితే మాత్రం డ్రెస్సులు అవుతాయండి. అలా ఏమన్నా కావాలంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేయించుకోవచ్చు, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి సీ బ్లూలో డార్క్ అండి. ఇది పళ్ళు చూపించండి, ముందుకేసండి. ఇది వచ్చేసరికి పళ్ళు. లైవ్లో ఇంకా బాగుందండి. యాక్చువల్గా కెమెరా ఈ కలర్ని అంత క్యాప్చర్ చేయదు, అందుచేత మీకు కలర్ తెలియట్లేదు, అలా డల్గా పడుతుంది. యాక్చువల్గా కలర్ చాలా బాగుందండి. వీవింగ్ బంచెస్లో వచ్చినాయి శారీ అంతా కూడా. శారీ బోర్డర్ అంతా కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. రోలింగ్ చేయించుకునేసరికి దీని లుక్కే మారిపోతుందండి. శారీలో డ్యామేజ్ ఎక్కడ వచ్చిందంటారు.
దీని శారీలో డ్యామేజ్ వచ్చేసరికి కట్టు చెంగులో వచ్చిందండి. చూపించండి. ఇదండి డ్యామేజ్ వచ్చేసరికి. మీకు శారీ స్టార్ట్ అవుతుంది చూడండి, వెంటనే కట్ చెంగు అంటే మళ్ళీ అలా బ్యాక్ సైడ్కి వస్తుందేమో, అలా ఏ డౌట్ అక్కర్లేదండి. అదిగోండి బోర్డర్ స్టార్ట్ అయింది కదండి, పెట్టండి ఒకసారి. బోర్డర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదండి, డ్యామేజ్ చూపించండి. అదిగోండి డ్యామేజ్ అక్కడ వచ్చేస్తుందండి, కట్ చెంగులోకి వెళ్ళిపోతుందండి, ఏ ఇబ్బంది లేదు. బ్లౌజ్ చూపించండి. అలా బుటాస్ వచ్చింది, బ్లౌజ్ వచ్చిందండి. హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్ వచ్చింది. ఇలా లాగి చూపించండి బార్డర్ దగ్గరికి. ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్ అండి. మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ వీవింగ్ అయితే చాలా నీట్గా ఉందండి, బాగుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. చిన్నాన్ క్లాత్ చాలా క్లియర్గా తెలుస్తుందండి వీడియోలో. కలర్ మాత్రం కరెక్ట్గా క్యాప్చర్ చేయలేదు, కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి. శారీ కలర్ వచ్చేసరికి రాణి పింక్ అండి. అది వచ్చేసరికి పళ్ళు అండి. దీనికి డ్యామేజ్ ఎక్కడ వచ్చింది చూపించండి. అది వచ్చేసరికి డ్యామేజ్ అండి, వైట్ కనిపిస్తుంది కదండి. అది మీరు ఏదైనా క్లాత్ బ్లౌజ్ పీస్లో కానీ కట్చింగ్లో కానీ క్లాత్ ఏదైనా తీసి దీనికి ఇక్కడ రఫ్ తీయించుకుంటే సరిపోతుందండి. పళ్ళులో బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది, కనిపించదు కూడాని. మొత్తం వేవ్ డిజైన్ వచ్చిందండి, చాలా బాగుంది. శారీ అంతా అలాగే వచ్చిందండి. అది వచ్చేసరికి మీనా వీవింగ్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి మధ్య మధ్యలో. మొత్తం వీవింగేనండి శారీ అంతా కూడా. మీకు కనిపించే ఇదంతా కూడా వీవింగేనండి. శారీ అంతా ఈ విధంగా వచ్చిందండి, కొంచెం స్లోగా లాగండి. లైవ్లో అయితే చాలా బాగుందండి శారీ. కలర్ మంచి రాణి పింక్ అండి. అది వచ్చేసరికి బ్లౌజ్ అండి. అలా బూటీస్ వచ్చినాయి అండి, హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్ వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1400 అండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి సేమ్ ఇప్పుడు చూపించిన రాణి పింక్ ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్ అండి. ఇది కలర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీను. ఇది వచ్చేసరికి పళ్ళు. దీనికి డ్యామేజ్ కూడా పళ్ళులోనే వచ్చిందండి. అదిగోండి అదే డ్యామేజ్ అండి, చాలా చిన్నగా వచ్చింది. అదేనండి, అది మీరు జస్ట్ ఇలా రఫ్ తీయించేసుకుంటే సరిపోతుందండి. శారీ అంతా ఓవరాల్గా ఇలా వస్తుందండి. సేమ్ ప్యాటర్న్, ఇంతకుముందు చూపించిన రాణి పింక్ ప్యాటర్నే. ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి, చాలా బాగుంది. కొంచెం క్లాత్ కూడా చినాన్ కొంచెం షిమ్మరీగా ఉండడం వల్ల మంచి లుక్ ఉందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అలా ప్లెయిన్ వచ్చిందండి, హ్యాండ్స్కి వేసుకోవడానికి కడ్డీ బార్డర్ వచ్చిందండి. హ్యాండ్స్ బార్డర్ చూపించింది దగ్గర నుంచి. ఇలా పళ్ళులో ఏ డిజైన్ వచ్చిందో అదే ప్యాటర్న్తో హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్ వచ్చింది, చాలా బాగుందండి ఇది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1400 అండి.